ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు ఏవైతే రద్దు చేశారో 10 మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్లో, అందులో మా పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. 99% ఎస్టీ, ఎస్సీ, బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి జిల్లా. అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. 1923లో ఎస్టాబ్లిష్ అయింది కేజీహెచ్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అనేది 1923లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ 100 సంవత్సరాల్లో ఈ వెనకబడినటువంటి జిల్లాకి పేదలకు, మధ్యతరగతి వాళ్లకు మంచి వైద్యం అందించాలి, పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య ఉచితంగా పొందాలి, పేదవాళ్ళకి ఉచిత విద్యను అందించాలి, మెరుగైన సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ఏ నాయకుడు కూడా ఈ 100 ఏళ్ళు ఆలోచించలే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప.